హాయ్ అవినా. హాయ్ అక్క. నేను ఒక 2-3 వాకింగ్ షాట్ చేసుకుంటాను. మీకు నచ్చిన పాట మీరు ప్లే చేసుకోండి, ఓకేనా? క్రేజీ బాయ్స్. ఏంటా పేపర్ అని చూస్తున్నారా? లవ్ లెటర్ వదినా? నిజంగా నాకు వచ్చిన లవ్ లెటరే. ఏం లేదు వదినా, సడన్ గా నేను ఒక డిగ్రీ అమ్మాయిలా కనిపిస్తున్నాను కదా, ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా రెడీ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిలా కూడా కనిపిస్తాను. అయినో అంటే కొందరికి ఆ విషయం నచ్చట్లేదు, కానీ కొందరు ఏకీభవిస్తున్నారనే విషయం కూడా నాకు తెలుసు. అయినో నాకు తెలుసు. ఇంతకీ అసలు ఏంటి ఈ మేక్ ఓవర్, ఏంటి ఈ చేంజ్ అంటే దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది వదినా. అంటే కొందరు ఉంటారు వదినా, ఎలాంటి వాళ్ళు అంటే మనం ఎంత అందంగా ఉన్నా సరే చూసి ఓర్వని వాళ్ళు. ఏం జరిగిందంటే మార్కెట్కి వెళ్ళా. ఈరోజు చేయబోయే వంటకి కొన్ని సరుకులు కావాలి, అందుకనే మార్కెట్ కి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నానా. తీసుకున్న తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి రాగానే బిల్లింగ్ వేసేవాడు ఒక మాట అన్నాడు వదిన. ఆ మాటకి ఆకాశం బద్దలైంది, భూకంపం వచ్చింది. మన పాత సినిమాల్లో ఏదో ఒకటి జరగగానే ఎగిరే పక్షులు ఆగిపోతాయి, వెళ్లే బస్సు ఆగిపోతుంది, అలానే మాట్లాడే వాళ్ళు ఆగిపోతారు, డాన్స్ చేసే వాళ్ళు ఆగిపోతారు. అలా అయిపోయాను వదిన నేను. తీసుకునే వాళ్ళు మార్కెట్ లో ఇలా ఆగిపోయారు. అంత పెద్ద మాట అన్నాడు వదినా వాడు. ఆ ఒక్క మాటకి నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు నాకు ఇంగ్లీష్ లో నచ్చని ఒకే ఒక్క పదం ఆంటీ ఆంటీ ఆంటీ. ఈ మాటకు నేను ఆంటీ ఆంటీ ఆంటీ. ఏ పేరులోనే వైరల్ వంటలక్క అనుంది, అక్క అనడానికి రాదా? ఆంటీ అంటే ఆంటీ, చీర కట్టుకున్నామంటే ఆంటీ. ఈ ఆంటీ అనే పదానికి నేను చాలా విరుద్ధం వదినా. నాకు తెలుసు మీది కూడా సేమ్ భావన అనే విషయం కూడా నాకు అర్థమవుతుంది. మీది కూడా ఇంత, అసలు చెప్పాలంటే మన అందరికీ అదే ప్రాబ్లం వదినా. అందుకే ఏ నోటితోనైతే వాడు నన్ను ఆంటీ అన్నాడో అదే నోటితోటి అక్క అనిపించుకునే అంత రివెంజ్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ దానికి ముందు ఈరోజు అంటే అప్పట్లో కాలేజ్లో ఉన్నప్పుడు కొన్ని ఏరియాస్లో నా ఫేవరెట్ ఫుడ్ ఉంటుండే వదిన. ఆ ఫుడ్స్ అన్ని ఈరోజు ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఏమంటారు? బాగుంది కదా? ఏంటో ఈ గెటప్ లో ఉండేసరికి, అంటే ఇలా రెడీ అయిపోయేసరికి కాలేజ్ లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మన ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫుడ్ కోసమే ఆ టైంకి అదే ప్లేస్కి వెళ్ళేదాన్ని. అదే ఈ రోజు చేయబోతున్నాను. మరి ఈ రోజు వైరల్ వంటలకు చేయబోతున్న వంట కమన్ డోక్లా. కమన్ డోక్లా అంటే పులిసిన పిండితో చేసే డోక్లా. సో జనరల్లీ డోక్లా చేయాలంటే బాగా పులవాలి. అది ఇప్పుడు పులవడానికి టైం ఇవ్వాలి. అలా టైం ఇచ్చే టైం మన దగ్గర లేదు కాబట్టి ఇన్స్టెంట్ గా చేసుకోవాలి కదా. సో అలా ఈ రోజు ఇన్స్టెంట్ గా నేను కమన్ డోక్లా చేయబోతున్నాను. సో నేను చేయాలంటే కావాల్సిన పదార్థాలు చూసేయాలి. ముందుగా ఒక వుడెన్ బౌల్ తీసుకుందాం. కొద్దిగా నీళ్లు, పచ్చిమిర్చి పేస్ట్, బేకింగ్ సోడా, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నూనె. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా బేసన్ అంటే శనగపిండి. ఇది మామూలుగా మన ఇంట్లో దొరికే లేదా మనం మార్కెట్లో తీసుకునే శనగపిండి కాదు. దీన్ని బాంబే బేసన్ అంటారు. అంటే ఇది చాలా ఫైన్ గా ఉంటుంది వదిన. సో ఇంత పల్చగా ఇంత స్మూత్ గా ఉన్నప్పుడు మనకి డోక్లాలో ఎంతైతే ఆ బబుల్స్ ఫామ్ అయ్యి మంచిగా స్పాంజీ అవుతుంది కదా, అలా అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఫ్లవర్ అంటే పిండి అనేది చాలా ఫైన్ గా ఉండాలి. దీన్ని ఒక కప్పుడు బాంబే ఫ్లవర్ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
వదిన మన దోశ పిండి ఎలా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీలోనే అవ్వాలి. దీనికి ఎక్కువగా వాటర్ యూజ్ అవ్వదు, కానీ ఎంతైతే కావాలో అంత మాత్రం యూజ్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ అయ్యేంత వరకు ఓకే, కానీ దీని తర్వాత ఏదైతే ఇంగ్రీడియంట్ నేను వేయబోతున్నానో అది వేసిన వెంబటే మౌల్డ్లో వేసేయాలి, స్టీమర్లో పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ నేను స్టీమర్ ఆన్ చేసి పెట్టుకున్నాను, అది రెడీగా ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్కి అసలు లేట్ చేయకుండా, అంటే ఫస్ట్ స్టీమర్ పెట్టేసుకొని దెన్ మిక్సింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ. బ్యాటర్ మౌల్డ్లో పోసేసుకోవాలి, స్టీమర్లో పెట్టేసుకోవాలి. వదిన మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి లెమన్ జ్యూస్ వేయగానే బుడగలు రావడం స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడా తాగుతున్నారే అనుకోండి, మూత ఓపెన్ చేసేగానే తాగేయాలి. కొద్దిసేపు అలానే పెట్టినా సరే సోడా అంతా వెళ్ళిపోతుంది. సో డోక్లా ఆ ఫ్లఫీనెస్ అనేది రావాలి అంటే ఎప్పుడైతే బుడగలు వస్తాయో అప్పుడే మీరు మౌల్డ్లో వేసేసుకొని స్టీమర్లో పెట్టేసుకుంటే మీకు కావాల్సిన డోక్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన బ్యాటర్ రెడీ, లైమ్ జ్యూస్ రెడీ. ముందుగా సో లైమ్ జ్యూస్ వేయగానే కలర్ లైట్ అయిపోతుంది చూడండి. సో ఇలా ఒక 2 సార్లు కొట్టేసుకొని దీన్ని మన స్టీమర్లో పెట్టేసుకోవాలి. మన స్టీమర్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 15 మినిట్స్ అది స్టీమ్ అవుతే ఆహా అద్భుతమైన డోక్లా రెడీ. కానీ డోక్లా అయితే రెడీ అయిపోతుంది, దాంట్లో కరెక్ట్ టెంపరింగ్ ఉంటేనే ఆ డోక్లాలో ఏదైతే జ్యూసీనెస్ ఉంటుందో అది వస్తుంది. సో దానికి మనం తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపు వేసేసుకుందాం. వదిన ప్యాన్ పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె కాగింది కాబట్టి ముందుగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా ఇంగువ, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. టేస్ట్ కి సరిపడా ఉప్పు, కొద్దిగా షుగర్, అలానే కొద్దిగా నిమ్మరసం. స్టవ్ ఆర్పేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. తాలింపు అయిపోయింది. డోక్లా కూడా ఇంకొక 3 నుంచి 5 నిమిషాల్లో అయిపోతుంది. అంత టైం మనం వేస్ట్ చేయం కదా, ఆ టైంలో క్లీనింగ్ చేసేసుకుంటాం. క్లీనింగ్ అయింది, తాలింపు రెడీగా ఉంది, డోక్లా కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇలా సైడ్స్ అంతా కూడా కట్ చేసుకోవాలి. అలా ఒక 8 పీసెస్ చేసుకొని మన తాలింపు ఏదైతే ఉందో దాన్ని ఇలా పోసుకోవాలి. సో మన తాలింపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 5 నిమిషాల వరకు సోక్ అవ్వాలి. ఎలాగో ఇప్పుడు సోక్ అవ్వడానికి 5 నిమిషాలు పడుతుంది కదా, మరి ఆ 5 నిమిషాలు వేస్ట్ ఎందుకు చేయడము? నెక్స్ట్ వంటకి వెళ్ళిపోదామా? వైరల్ వంటలకు చేయబోతున్న నెక్స్ట్ వంట మోహన్ తాల్. ఒక అన్నయ్య ఉన్నాడు, గుజరాతీ మిఠాయి బండారు ఉంటుంది. అసలు బా ఏమి టేస్ట్ అండి బాబు. తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకంటే కొన్నిసార్లు
అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడనే చేసుకోవాలి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా శనగపిండి, ఇందులోనే కొద్దిగా పాల పొడి, ముందు దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి, సరే కలిపేసుకుందాం. పొడి పొడిగానే కలుపుకోవాలి. కొద్దిగా పాలు, పాలు ఎందుకు పోస్తున్నామంటే ఇలా రవ్వ రవ్వగా ఉండాలి, అప్పుడే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదంతా కూడా ఈవెన్ గా ఉండాలి. ఈవెన్ గా ఉండాలంటే జల్లెడ పట్టాలి. ఇసుక ఇసుకలాగే ఉంది తెలుసా. షుగర్, కొద్దిగా నీళ్ళు, అయితే ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసుకోవాలి. 1:1:1. 1 కప్పు శనగపిండి వాడుతుంటే 1 కప్పు షుగర్, ఇంకొక కప్పు నెయ్యి. ఇప్పుడు ఈ బేసన్ రవ్వని మనం పక్కన పెట్టి కడాయి తీసుకొని కడాయిలో 1 కప్పు నెయ్యి, నెయ్యి వేడెక్కింది కాబట్టి మనం బేసన్ రవ్వ ఏదైతే చేసుకున్నామో దాన్ని నెయ్యిలో వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే షుగర్ సిరప్ కూడా, అంటే షుగర్ అంతా కూడా కరిగింది కాబట్టి షుగర్ సిరప్ లో కొద్దిగా కుంకుమ పువ్వు, ఆ కలర్ రావాలంటే నానబెట్టాలి కాబట్టి ఇలాచీ పొడి, జాజికాయ, చూడండి డార్క్ బ్రౌన్ కలర్ లో వచ్చింది. సో ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో దీన్ని స్లోగా ఇందులో పోసేసుకోవాలి. గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉంటుంది. వదిన, గట్టిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని ట్రే పెట్టేసుకొని వదిన ఇలా ట్రేలో పోసేసుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు దాన్ని వదిలేసేయాలి. అది సెట్ అవ్వడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది కాబట్టి పైనుంచి గార్నిషింగ్ కూడా చేసేసుకుందాము. నానబెట్టి కట్ చేసుకున్న పిస్తా, అలానే సన్నగా కట్ చేసుకున్న
బాదం పప్పు. ఒక 15-20 నిమిషాలు ఎలాగో ఆరడానికి పడుతుంది. మన మోహన్ తాల్ చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవాలి. ప్లేటింగ్ చేయాలంటే కటింగ్ చేసుకోవాలి, కటింగ్ చేయాలంటే కట్టర్ తీసుకోవాలి. అది మోహన్ తాల్ ఇంకా ఖమన్ డోక్లా రెండు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మరొక్కసారి చూడాలి అని అనిపిస్తుంది కదా. నాకే తినాలి అని అనిపిస్తున్నప్పుడు చూడాలని మీకు కూడా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి రెసిపీ చూసేయండి. ఖమన్ డోక్లా చేసుకునే విధానం: ముందుగా బౌల్లో కొద్దిగా నీళ్లు, పచ్చిమిర్చి పేస్ట్, బేకింగ్ సోడా, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా మిక్స్ చేసుకుని శనగపిండి అంటే బాంబే బేసిన్ 1 కప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకొని అరిటాకు పెట్టుకున్న ట్రేలో వేసి స్టీమర్ లో 15 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, బజ్జి మిర్చి, ఇంగువ, కొద్దిగా నీళ్లు, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరిగా స్టీమ్ అయిన డోక్లా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని తాలింపు వేసుకుంటే ఖమన్ డోక్లా రెడీ. మోహన్ తాల్ చేసుకునే విధానం: ముందుగా బౌల్లో శనగపిండి, పాల పొడి వేసి ఒకసారి కలుపుకొని నెయ్యి, పాలు పోసి రవ్వగా ఉండేలాగా కలిపి స్ట్రెయిన్ చేసుకోవాలి. పాన్ లో 1 కప్పు షుగర్, నీళ్లు వేసి కరిగాక నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి, జాజి పొడి వేసి పాకం చేసుకోవాలి. కడాయిలో 1 కప్పు నెయ్యి, స్ట్రెయిన్ చేసుకున్న పిండి కూడా వేసి వేయించుకొని చక్కెర పాకం కూడా వేసి గట్టిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ట్రేలో మిశ్రమాన్ని వేసి నానబెట్టి కట్ చేసుకున్న పిస్తా, బాదాం పలుకులు పైనుండి గార్నిష్ చేసుకొని ఒక 15-20 నిమిషాల వరకు పక్కన పెట్టి తీసి కట్ చేసుకుంటే మోహన్ తాల్ రెడీ. నేను బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్స్ నేను చేసుకున్నాను. సరే, అసలు నా రివెంజ్ ఎక్కడికి వెళ్ళింది? వాడు నన్ను ఆంటీ అంటాడా? వాడితో అక్క అనిపించే తీరుతా. అసలు ఎలా అంటాడో అది నా ఆంటీ అని. కొంచెం కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావా నువ్వు అని ఇంత తిట్టాలనిపించింది తెలుసా నాకు. కానీ అప్పుడు మనం ఏం తిట్టలేదు కదా. అసలు ఇలా చూసిన తర్వాత వాడే ఎక్స్క్యూజ్ మీ మిస్, మూవ్ ఎ సైడ్ అని అంటాడు. అక్క అని కూడా అన్నాడు. వదినా, నేను ఏమనుకుంటున్నానో తెలుసా? ఆంటీ అనే పదానికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? సూపర్ ఐడియా కదా, చేస్తా. ఈ ఇంత ఎత్తు ఎదిగిన అంకుల్స్ అందరి తాట తీద్దాం. అది ఆ ఉద్యమంలో ఎలా పాల్గొనాలి, ఎలా జాయిన్ అవ్వాలి, మన కార్యాచరణ ఏంటి, అసలు ఇటువంటి అప్డేట్స్ అన్ని రావాలంటే వాట్సాప్ నెంబర్ పెడతాను. అసలు ఒక గ్రూపే క్రియేట్ చేస్తాను వదిన నేను. ఆ గ్రూప్ లో చర్చిద్దాం, దీన్ని ఖండిద్దాం. ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా ఖండించి ఈ అంకుల్స్ పని పడదాం. అంతలోపు టేస్టింగ్ చేద్దాం. వావ్, ఇట్స్ టేస్టింగ్ టైం. वाह भैया, सेम आप जैसा बनाते वैसा ही बनाई मैं, आके चख लो एक बार. అంటే ఆ గుజరాత్ మిఠాయి షాప్ ఉందని చెప్పాను కదా వదినా, ఆ భయ్య ఎలా అయితే చేశాడో ఎగ్జాక్ట్ టేస్ట్. ఆహా, అద్భుతం. ఆహా, పెట్టేసుకోవచ్చు. ఒక మంచి బండి పెట్టుకొని ఇటువంటి ఫుడ్, ఆహా, మనకు అందుబాటులో మనమే పెట్టేసుకుంటే మంచి బిజినెస్ కూడా అవుతుంది కదా. ఏంటో అలా థాట్స్ తన్నుకుంటూ వస్తాయి నాకు. ఇన్ని థాట్స్ ఇంత యంగ్ మైండ్ని పట్టుకొని ఆంటీ అంటాడా? మీరు పని పడతా, ఎలాగో రివెంజ్ తీసుకోవాల్సిందే వదినా. మనం గ్రూప్ లో మాట్లాడుకుందాం, గ్రూప్ లో డిస్కస్ చేసుకుందాం. ఏదేమైనా వదినా, ఇటువంటి వంట తింటే అంటారు అదనమాట. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు గ్రూప్ లో మాట్లాడుకుందాం, ఏమంటారు? సరేనా? ఉంటాను మరి. గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, యాడ్ చేస్తా. అరే మిమ్మల్ని వదిన, మన యాడ్ చేయకుండా ఎలా ఉంటాను? మీ వాళ్ళు ఎవరు ఉన్నా సరే నెంబర్ పంపించండి, సరేనా? బాయ్ వదినా, కలుద్దాం గ్రూప్ లో.